నుండి ఆహారాన్ని కురిపించాను, బండ నుండి నీళ్లు రప్పించాను, చేదుని మారా నీళ్ళని మధురంగా చేసేసాను, మీకు అడ్డొచ్చిన శత్రువుల్ని నిర్జించాను, నీట ముంచాను. ఎన్ని చేశాను? ఇవన్నీ ఎందుకు చేశాను? మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో చూడాలని, ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లాలని, నిమ్మలపరిచి నెమ్మదిలో మిమ్మల్ని ఉంచాలని నేను ఆశపడితే, నా ఆలోచనలని, నా ఆశలను నెగిటివ్గా ఆలోచించుకొని అవిశ్వాసంగా వ్యవహరిస్తారా? మీరు అనుకున్నట్టే జరిగిద్ది పొండి అన్నాడు. వారి అవిశ్వాసము చేత దేవుని వాగ్దానము నిరర్ధకమైపోయింది. యేసయ్యే చెప్పాడు, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి అన్నాడు. చూపిమంట చాలా రెఫరెన్సులు. మీకు తెలియందా ఏంది? నాకంటే బాగా చదివిన వాళ్ళు బైబిల్ మీరు. దేవునికి స్తోత్రం. ఇక నిద్రపోయి అంటే నిద్రపోయినప్పుడు ఏం తీరిద్ది? ఎవరు చెప్పారు ఆ మాట? అలసట తీర్చుకోండి అన్నాడు. నిద్రపోయినప్పుడు అలసట తీరిద్ది, బ్రెయిన్కి అలసట తీరిద్ది, బాడీకి అలసట తీరిద్ది, రిలాక్స్ అయ్యిద్ది. అందుకే సగం పగలు సగం రాత్రి పెట్టాడు. అది కూడా పగలు పెడితే ఇక నిద్రపోరని. మన బ్రెయిన్కి రెస్ట్ అవసరం. నైట్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, అందుకే నైట్ బీపీ చూసుకోవద్దు, ఎక్కువ కనపడిద్ది. కొంతమంది నైట్ పడకెక్కి బీపీ చూసుకొని గుండె దడ పెంచుకుంటారు. అమ్మ నాకింది ఎంత బీపీ ఉందని. నైట్ బీపీ ఎక్కువ కనపడిద్ది, పగలు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నైట్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది ప్రకృతిలో. తెలుసా మీకు? చెట్లు పగలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, నైట్ అందుకని నైట్ పని చేయొద్దురా బొబ్బోండి అన్నాడు. ఎందుకంటే మీకు తగినంత ఆక్సిజన్ దొరకదు, మీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి కనుక రిలాక్స్ అవ్వండి అన్నాడు. అవయవాలు దెబ్బతింటే పండుకోండి అన్నాడు. ఎంతమందికి వినపడుతుందమ్మా? పెద్ద నిద్రలు కూడా కాసి ఆలోచించు. మళ్ళీ నేనే ప్రార్థన చేయాలి, ప్రభా ఈ బిడ్డలకున్న మెంటల్ తగ్గించున్నాయన్న, మానసిక రోగం తగ్గి నేను చేయాల్సి వచ్చింది ప్రార్థన. ప్రతి దానికి ఒక వాగ్దానం ఉంది, ప్రతి సమస్యకు ఒక వాగ్దానం ఉంది, ప్రతి విషయానికి నా తండ్రి అన్ని వాగ్దానాలు ఇచ్చి పెట్టాడు నాయన. దానికోసం నువ్వు పర్టికులర్గా గురి పెట్టి ప్రార్థన చేయి, తప్పకుండా నెరవేరిద్ది. నెరవేరడం కోసం అదే అంశం కోసం ప్రార్థన చేయి. మోకాళ్ళు లేస్తే జల్లికి అన్నీ కలిపి కొడుతూ ఉంటాడు. ఒక ఆయన సావు బతుకుల్లో ఉన్నాడంట. పాస్టర్ గారిని ఒక ఆయన పిలిపించాయా, చచ్చిపోతున్నాడు, ప్రార్థన చేయండి అయ్యగారు, దేవుడు ప్రశాంతంగా తీసుకోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు అని బంధుజనులు అందరూ వచ్చి గుట్టగొట్లాడేవాడి దగ్గర ప్రార్థన చేయమంటే మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఆ బాగలేనివాడు ప్రభు విశ్రాంతిలో తీసుకోవాలని ప్రార్థన చేసి ముగించాలి కదా. ప్రభువా అని మొదలుపెట్టి, మనోళ్ళు కూడా అంతే, ప్రార్థన చేయండి అని అంశాలు ఇచ్చారనుకో, ఆ స్త్రీల కూటంలోనో ఏదన్నా కూటంలో ప్రార్థన చేయమని ఒక అంశం ఇచ్చారనుకో, ఇక మొత్తం తిరిగి వస్తుంటారు. నిద్రమోహం వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అర్థమయ్యి సావదు, నేర్చుకోరు, పాడలేదు. ప్రార్థన ఒక అంశాన్ని నీకు ఇచ్చినప్పుడు అదే అంశాన్ని గురిపెట్టి ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు మొదలు పెట్టాడు, ప్రభువా నీ దాసుడు మరణ పడకలో ఉన్నాడు, నీ దాసునికి ప్రభువా విశ్రాంతి దయచే నాయన, నెమ్మది దయచే, తుది శ్వాసలో ఉన్నాడు, ఆ యాతన తొలగించి తీసుకో అని మొదలు పెట్టాడు. స్తోత్రం, బాగుంది అంతవరకు. ప్రభువా ఈ స్థితిలో హాస్పిటల్లో ఎంతమంది మగ్గుతున్నారో మా భారతదేశంలో, ప్రభువా ఎన్ని హాస్పిటల్ అయితే ఉన్నాయో, మా దేశంలోని హాస్పిటల్లో ఎంతమంది ఈ స్థితిలో ఉన్నారో ప్రభువా, వాళ్ళందరినీ నీవు దర్శించి విశ్రాంతి కావాల్సిన వాళ్ళకి విశ్రాంతి, స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత దయచేయి అని మొదలుపెట్టి ఇక చైనా, జపాను, పాకిస్తాను, కజకిస్తాను, ఆకిస్తాను, ఈకిస్తాను అన్ని దేశాల కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళు విని విని విసుగు పుట్టింది. ఇతనేమో చచ్చిపోయాడు. ఆ ప్రార్థన కంటిన్యూ అవుతుంది. చివరికి ఆయన అన్నీ చేసి వెళ్ళిపోయినాక ఆమేన్ అని కళ్ళు తెరిచాడు. అప్పటికి ఇతను పోయాడు. అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, కొంతమంది చూస్తూ ఉన్నారు. ఎవరికి వెళ్ళి? చచ్చిపోయినోడికి వెళ్ళి కదా, పాస్టర్ గారికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఏంటయ్యా చనిపోయాడా? ఎప్పుడు చనిపోయాడు అని అడిగాడు. అయ్యా మీరు కంబోడియా దేశంలో ఉన్నప్పుడు చనిపోయాడయ్యా. మీరు కంబోడియాలో ఉన్నప్పుడు చచ్చిపోయాడు. ఏదో బాగా నిన్నాడు, చచ్చిపోతాడు, ప్రార్థన చేయండి, విశ్రాంతి దొరకాలని ప్రార్థన చేయండి అంటే నువ్వు కంబోడియా అని, ఆ పొడి అని, ఈ పొడి అని అన్ని తిరిగి వచ్చి. గురి లేని ప్రార్థన కాదు. ప్రార్థన చేయండి అమ్మాయి అని మైక్ చేతికి ఇచ్చినప్పుడు, అన్న ఏ అంశం కోసం ప్రార్థన చేయాలి అని అడగాలి.
ఫలానా అంశం కోసం ఇట్లా దేశం కోసం ప్రార్థన చేయమ్మా అని మైక్ ఇచ్చినప్పుడు, ప్రభువా నా దేశ రక్షణ కొరకు, దేశాధికారులు, దేశంలో ఉన్న మనుషులు, దేశ నాయకుల రక్షణ కొరకు, నాయన దేశ స్థితిగతుల కొరకు, దేశ పరిస్థితుల కొరకు, దేశం మీదకి వచ్చే ప్రకృతి వైపరీత్యాలను బంధించుట కొరకు, దేశ ప్రజల రక్షణ కొరకు, ఆ దేశము అనే అంశం మీద ప్రార్థన చేసి ముగించి మైకి ఇవ్వాలి. ఏమమ్మా వింటున్నారా? శనివారం స్త్రీల సమాజం ఏర్పాటు చేసాం. ప్రార్థన ఏర్పడిన వాళ్ళకి ప్రార్థన చేస్తారు. వాళ్ళు వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళు బలపడాలి, వాళ్ళు సువార్త చేసేవాళ్ళు కావాలని వాళ్ళకి ఆ విజ్ఞాపన ప్రార్థనలో ఏదన్నా అవకాశాలు దొరికేటట్టు ప్లాన్ చేశా. మైకు దొరికిందంటే ఇక వాళ్ళ టైం వదిలిపెట్టట్లా. దేవునికి స్తోత్రం. మైకేల్ జాక్సన్ మీకు తెలుసు, కానీ మైక్ జాక్సన్లు ఉన్నారు. స్తోత్రం. ఇది దొరికిందంటే వదిలిపెట్టరు. బకాసురుడు, భస్మాసురుడు లాగా మైకాసురులు. ఏ అంశం నీకు ఇవ్వబడిందో దానికోసం ప్రార్థన చేయాలి. అలాగే నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏ విషయం నెరవేర్పు కోసం నువ్వు ప్రార్థన చేయాలో దానికోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. జవాబు వచ్చేంత వరకు అదే అంశాన్ని గురించి నువ్వు గోజాడాలి. గుర్తుపెట్టుకొని నేర్చుకొని సాధించండి. అట్లా ప్రార్థనా జీవితాన్ని అలా డిజైన్ చేసుకోండి. ఎందుకు నెరవేరదంటే నిర్లక్ష్యాన్ని బట్టి. రెండవది ఏం చెప్పాను? అవిశ్వాసాన్ని బట్టి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసించారా వీళ్ళు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడిస్తానని వాగ్దానం చేస్తే వీళ్ళేమి నమ్మారు? మనల్ని సావగొట్టడానికి తెచ్చాడన్నారు. వీళ్ళు విశ్వాసులా లేకపోతే అవిశ్వాసులా? చెప్పండి. వీళ్ళు ఎట్లా తయారయ్యారు? విశ్వాసులాగా ఉన్నారు, వీళ్ళు పిశాసులాగా ఉన్నారా? అట్లా అయిపోయారు. మా భార్యలను లోకులకు అప్పచెప్పడానికి, మా పిల్లల్ని కొల్లబెట్టడానికి, శత్రువులకు అప్పచెప్పడానికి, ఇక్కడ సావగొట్టడానికి మమ్మల్ని దేవుడు పిలిచాడు అంటే వాళ్ళ దృష్టిలో దేవుడు ఒక విలన్ అయిపోయాడు. వాళ్ళని అన్ని సంవత్సరాలు బానిసగా వెళ్ళిన ఐగుప్తు రాజైన ఫరోనే వాళ్ళకి దేవుడిలా కనపడ్డాడు. దేవుడు నియమించిన నాయకత్వం వాళ్ళకి నచ్చలా, మోసే నాయకత్వం వాళ్ళకి నప్పలా. అందుకని మన కోసం ఒక ఏర్పాటు చేసుకొని మళ్ళీ వెనక్కి పోదాం, మళ్ళీ ఐగుప్తుకు పోదామన్న. దేవుడు ఏర్పరిచిన నాయకత్వాన్ని తిరస్కరించి లోక నాయకత్వాన్ని కోరుకున్నారు. వారు అవిశ్వాసమును బట్టి చేసినటువంటి క్రియల ఫలితంగా దేవుడిచ్చిన వాగ్దానం వాళ్ళ పట్ల నెరవేరలా. కోపం వచ్చింది దేవుడికి. ఎరా మిమ్మల్ని సంపాలని నేను తెచ్చాను, మిమ్మల్ని కాపాడాలని కదా, మిమ్మల్ని బానిసల్లా కాకుండా ఏలికల్లాగా చేయాలని కదా అక్కడ అన్ని కార్యాలు చేసి సముద్రాన్ని కూడా పాయలు కొట్టి తెచ్చాను. ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాను, బండ నుండి నీళ్లు రప్పించాను, చేదుని మారా నీళ్ళని మధురంగా చేసేసాను, మీకు అడ్డొచ్చిన శత్రువుల్ని నిర్జించాను, నీట ముంచాను. ఎన్ని చేశాను? ఇవన్నీ ఎందుకు చేశాను? మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో చూడాలని, ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లాలని, నిమ్మలపరిచి నెమ్మదిలో మిమ్మల్ని ఉంచాలని నేను ఆశపడితే, నా ఆలోచనలని, నా ఆశలను నెగిటివ్గా ఆలోచించుకొని అవిశ్వాసంగా వ్యవహరిస్తారా? సరే, మీరు అనుకున్నట్టే జరిగిద్ది పొండి అన్నాడు. వారి అవిశ్వాసము చేత దేవుని వాగ్దానము నిరర్ధకమైపోయింది. దేవుడు శక్తిహీనుడై కాదు, వారి అవిశ్వాసాన్ని బట్టి అలాగైపోయింది. ఎంతమంది స్పృహలో ఉన్నారు? ముందేం చెప్పాను కారణం? రైట్. రెండవది, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. విశ్వాసంతో పేతురు కోసం ప్రార్థన చేశారు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, సంతోషం కలిగిన కీర్తన పాడవలెను, రోగై ఉన్నాడా సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు వచ్చి ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరిచిన అతడు పాపములు చేసిన వాడైతే పాపములు క్షమింపబడను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి. అది కదా దేవుడు చెప్పింది. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అయితే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఎంత పట్టుబట్టారంటే వాళ్ళు, ఇక పేతురు బయటికి రాకపోతే మనం మానుకోవద్దురా ప్రార్థన అని కూర్చున్నారు. ఏనాడన్నా ఒక అంశం కోసం నలుగురు ప్రతిష్ట చేసుకొని అంత ప్రార్థనలో కూర్చున్నారు ఎప్పుడన్నా? రాత్రింబగళ్ళు 10 రోజులు ఎప్పుడన్నా ప్రార్థనలో గడిపారు? అచ్చంగా మనం అన్నీ పక్కన పెట్టి 10 దినాలు దీనికోసం మనం ప్రార్థన చేద్దాం. పాస్టర్లను కూడా అడుగుతున్నాను నేను. కనీసం సేవకులు పట్టుబట్టి కూర్చున్నారు.
అట్లా సేవకులు ఒకరినొకరు రేపుకున్నారు ఏనాడన్నా? బ్రదర్, మనం ప్రార్థనలో గడుపుదాం రండి. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రార్థనా తోటలో, వాష్రూమ్స్తో సహా. హాయిగా ప్రార్థనలో గడపచ్చు. రండి మనం ప్రార్థన చేద్దాం రండి అని పిలుచుకున్నారా? ఇక్కడ ఉంది అవకాశం, అక్కడ ఉంది అవకాశం. పిలుచుకున్నారా? ప్రార్థనకు రేపుకున్నారా? కనిపెట్టారా? కనిపెట్టి స్పష్టంగా ఒక అంశం కోసం ప్రార్థన చేసి దాని విషయంలో జవాబు పొందామని నిలబడ్డారా? సాక్ష్యం ఇచ్చారా? సంఘంలో ఉపదేశం చేశారా? పాస్టర్లను కూడా అడుగుతున్నాను నేను. అరే బిజీ 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 బిజీ, ఏం బిజీ? అర్థం పర్థం లేని బిజీ. ఏది నీ భక్తికి, నీ ఆత్మీయతకి, నీ పరిచర్యకి ఒక పద్ధతి ఏది? ఇక నేను పిలవాలి, నేను పిలవను. నేనెందుకు పిలవనంటే ఏమో ఇష్టపడి వస్తున్నాడో, నా కర్మ అనుకొని వస్తున్నాడు, నాకెందుకు వచ్చిన గొడవ. ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్గా వస్తారు, అబ్బా అన్నతో కలిసి గడుపుదామని. ఒక్కొక్కడేమో ఇబ్బందిగా, అంటే నాకు ఇంటికాడ కొంచెం బాధ్యత ఉంది, ఈడంటే పని పాట లేనోడు అనుకో, ఈడు పిలుస్తూ ఉంటాడు, నాకు ఇంటికాడ బాధ్యతలు ఉన్నాయి. పిల్లల తల్లి కదా బాధ్యతలు. నేనేముంది ఇక పని పాట లేకుండా ఊరక గాలి తిరిగేవాడిని కదా నేను. ఏమంటే ఊరకు కూర్చునేవాడిని కదా. కొంతమంది అనుకుంటారు శాలేం రాజు పని బాగుంది, ఒకే దగ్గర కూర్చొని పరిచర్య చేస్తాడని కొంతమంది అనుకుంటారు. ఒకే దగ్గర కూర్చొని పొరపాటును కూడా నేను ఉండను, అది తెలియదు వాళ్ళకి. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు తెగ తిరుగుతున్నట్టు, నేనేదో ఒకే దగ్గర కూర్చున్నట్టు. ఏమండి, నాకు మా తాత మా అయ్య కట్టించిన సంఘాలేవి లేవు. దేవునికి స్తోత్రం. నాకు మా తాత మా అయ్య కట్టించిన సంఘాలేం లేవు శుభ్రంగా ఆటలో తిరగటానికి. కష్టపడి జీరో నుంచి పరిచర్య మొదలుపెట్టి ఒక్కొక్క ఆత్మను కట్టుకుంటా. నేను ఒట్టిగా ఒక దగ్గర కూర్చొని నిద్రముఖం వేసుకొని నిద్రపోయేవాడిని అయితే, సుఖాలు వెతుక్కొని సుఖపడేవాడిని అయితే, వందలాది సంఘాలు ఎలా కట్టబడతాయి? ఎలా సాధ్యమైంది? ఒక్కొక్కడు ఆ టైపులో కూడా అనుకుంటారు నన్ను. ఒరి బాబా, నేను నిద్రపోయేవాళ్ళని నేను నిద్రమోహం వాడిని అయితే అక్కడే కూర్చునేవాడిని. నిద్రమోహం వాళ్ళు కొంతమంది కూర్చున్నారుగా, ఎక్కడేసిన గొంగడు అక్కడే అని, ఆడే కూర్చునేవాడు. ఇది నిద్రపోయే ఘట్టం కాదు, నిద్రపోయే ఘట్టం కాదు ఇది. దీనికి అడవి, కొండ, లోయ, గుట్ట తేడాలు వెళ్ళిపోతూ ఉంటాయి. సైలెంట్గా పని చేస్తాం. మొన్న వరుస పెట్టి టపి 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 రోజుకో మందిర ప్రతిష్ట అన్నట్టు చేసి 15 మందిరాలు ఒక్క దశలో 15 మందిరాలు ప్రతిష్టలు అయిపోయినాయి. మళ్ళా రెడీ చేసుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మళ్ళా ఒకరోజు మళ్ళీ మొదలు పెడతా, వరుసగా వస్తాయి మళ్ళీ. నేను ఊరకు కూర్చునేవాడిని అయితే, కూర్చున్న దగ్గరే కూర్చొని కూలికేవాడిని అయితే, ఏసీలో కూర్చొని ఓసీగా బతికేసేవాడిని అయితే, ఇవన్నీ ఎట్ట చదువుతారా అన్నయ్యోయ్ చెబుతున్న కొంతమంది అన్నయ్యలు అనుకుంటారు నా గురించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తాతలు అయ్యలు కట్టిన మందిరాల్లో తిరగవచ్చు, అది ప్రాబ్లం కాదు. కష్టపడి కట్టి తిరగాలి, నాయకులను ఉత్పత్తి చేయాలి, నాయకుల్ని పంపించాలి, నాయకుల ద్వారా పని జరగాలి, వాళ్ళు సంఘాలు కట్టాలి, వాటిని ప్రతిష్ట చేయాలి. అదొక ఆనందం. అతిశయం కోసం చెప్పట్లా, కొంతమంది అపార్థం చేసుకుంటారని చెబుతున్నా. ఒక గంట ఖాళీగా కూర్చుంటే భయం నాకు, ఈ గంట వేస్ట్ అయిపోతుంది కదా, నా లైఫ్లో ఈ గంట విలువైంది కదా, ఇది పోయిందంటే ఈ గంట మళ్ళీ నాకు రాదు కదా అని తిరుగుతా. కాబట్టి సేవకులకు చెప్తున్నా, విశ్వాసులు సేవకులు అందరూ లైవ్లో చాలామంది ఉన్నారు, వాళ్ళని అప్పుడప్పుడు చూపించరా అని చెబుతున్నాను. వాడు చూపించట్లేదు, చేసేది ఏముంది? వాళ్ళు కూడా అందరూ చెబుతున్నా,
కాస్త ప్రార్థనలో కనిపెట్టుకోవటం, పట్టుమని 10 దినాలు ఆనాడు పెంతెకోస్తు అనుభవంలో ఆ పండుగ నాడు వాళ్ళు కనిపెట్టుకుని ఆత్మను పొందుకున్నట్టు. రండి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఉజ్జీవ జ్వాల రగిలించినట్లు, ఆంధ్ర రాష్ట్రంలో ఉజ్జీవం వచ్చినట్లు, తెలంగాణలో ఉజ్జీవం వచ్చినట్లు, కర్ణాటక కోసం రండి కూర్చుందాం, తమిళనాడు కోసం రండి కూర్చుందాం, ఒరిస్సా కోసం రండి కూర్చుందాం, దేవుని ముందు కూర్చుందాం, ప్రార్థనలో కనిపెడదాం రండి అని పిలిచి కూర్చున్న వాళ్ళెవరు? కనిపెట్టి ప్రార్థించిన వాళ్ళెవరు? సంఘాలలో ఉజ్జీవం కోసం కనిపెట్టి ప్రార్థించిన వాళ్ళు ఎవరు? అంతా బిజీ. ఏం బిజీరా బాబు నీ బిజీ? దేవుడికి టైం ఇవ్వలేని బిజీ. దేవుని పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టుకొని ప్రార్థన ద్వారా సాధించిన విజయాలు గొప్పవి.